ఈ రోజుల్లో 20,00,000 ఇస్తామనగానే మీకు ఈ రోజుల్లో 20,00,000 గొప్ప. మరి పాప 15 సంవత్సరాలు పెద్దదయిన తర్వాత ఆ 20,00,000 20,000కి గూడా పనికిరావు. పనికిరావు. కరెక్ట్. అసలు ఆ వాల్యూ ఆఫ్ టైమ్ వాల్యూ అనే కాన్సెప్ట్ తెలియట్లేదండి. అవును. అవును. టైమ్ వాల్యూ కాన్సెప్ట్ తెలియకుండా చాలా మంది ఇన్వెస్ట్‌మెంట్‌లు పెట్టేస్తూ ఉన్నారు. ఈ రోజు రూ. 1,00,00,000 గొప్పండి. ఒక 20 సంవత్సరాల తర్వాత అది 5,00,000తో సమానం. కరెక్ట్. కరెక్ట్ అండి. మన చిన్నప్పుడు చూసాం కదా! లక్షాధికారి అంటారా వాడేదో. లక్షాధికారి అంటే ఇప్పుడు లక్షకి అసలు ఏమైనా లక్ష వాల్యూ ఉందా అండి? అసలు లేనే లేదు. నెల రోజులు జీతం అది. అంతే గదా! అంతే. సో, ఇట్లా చాలా మంది ఏంటంటే ఈ టైమ్ వాల్యూ అనే కాన్సెప్ట్ తెలియకపోవడం వల్ల ఇన్‌ఫ్లేషన్ అనే అనేదాన్ని కాన్సెప్ట్ తెలవకపోవడం వల్ల. దాన్ని కరెక్ట్. బీట్ చెయ్యలేదనుకోండి, మీరింక ఎప్పటికి ఎప్పటికీ బాగుపడం. సంపాదన లేకపోతే సంపన్నులు అవ్వాలనే కలని అసలు మర్చిపోండి. కరెక్ట్. సో, మనం ఏం చెయ్యాలి అంటే రిస్క్ తీసుకోవాలి. హ్మ్. రిస్క్ తీసుకోవాలి అంటే క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి. అది. అంతేగాని మేడం చెప్పారు గదా! రిస్క్ తీసుకోమన్నారు. వెళ్ళాలి, ట్రేడింగ్ జెయ్యాలి, వెళ్ళాలి, బెట్టింగ్ జెయ్యాలి, వెళ్ళాలి ఏదో బిజినెస్‌ల్లో గబగబా డబ్బులు పెట్టేయాలి. మళ్ళీ ఏమవుతుంది? ఆ డబ్బులన్నీ మళ్ళీ పోగొట్టుకుంటాం. సో, అంటే కొంతమంది మనం చూస్తాం. అంటే ఇప్పుడు నేను టోటల్‌గా 100 మందిని తీసుకుందామండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న రైట్. వాళ్ళలో ఈ 100 మందిలో 60 మంది అసలు సర్ప్లస్‌లోనే ఉండరు. సేవింగ్స్ అనే కేటగరీలోకి రారు. అవును. రారు. కరెక్ట్. సేవింగ్స్ కేటగరీలోకి రారు. సరే 40 మంది వచ్చారు. మేడం మేము ఖచ్చితంగా మాకు 50,000లో 10,000 గూడా మిగిల్చుకుంటాము. 1,20,000 మిగిల్చుకున్నాం అనే కేటగరీలోకి వచ్చేసారు. ఈ 40 మందిలోని మనం గమనించుకుంటే వాళ్ళు సేవింగ్స్ దగ్గరే ఆగిపోతున్నారు. అవును. కరెక్ట్. వాళ్ళకి ఎందుకు ఆగిపోతున్నారంటే వాళ్ళకి భయం. కొంతమందికి అవును. ఇన్వెస్ట్‌మెంట్స్ అంటే చాలా భయం. అమ్మో! స్టాక్ మార్కెట్‌లోనా డబ్బులు పోతాయి, మ్యూచువల్ ఫండ్సా డబ్బులు పోతాయి అనే ఈ భయంతో వాళ్ళు అలా బ్యాంక్ ఎఫ్‌డీలు, పోస్ట్ ఆఫీస్‌లు, అవును. ఎన్ఎస్‌సి సర్టిఫికేట్‌లు, ఈ చిట్టులు లేకపోతే ఓ ప్లాటు ఏదో ఒకటి వాళ్ళ పెద్దవాళ్ళు ఏదైతే వాళ్ళకి నేర్పించారో ఒక ఇన్స్యూరెన్స్ పాలిసీలు ఇక్కడితో ఆగిపోతున్నారు. సో, వీళ్ళు కూడా వెల్త్ క్రియేట్ చేయలేరు. సరే ఈ 20 మందిని వదిలేయండి. వీళ్ళు భయంతో ఆగిపోయారు. సరే ఇంకొక 20 మంది చాలా రిస్క్ టేకర్స్ అండి. చాలా అగ్రెసివ్. సో, వీళ్ళకి అర్థమైంది రిస్క్ తీసుకుంటే గాని మనం జీవితంలో వెదగలేమని. సో, వీళ్ళల్లో ఎంతమంది సక్సెస్ రేట్ ఉంటది? తక్కువ. ఎందుకంటే వీళ్ళకి రిస్క్ తీసుకుంటే గాని మనం సంపన్నులం కాలేము, మనం రిచ్ కాలేము అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు అంటే ఎక్కువ బిజినెస్‌ల్లో పెట్టేసి డబ్బులు పోగొట్టుకోవడము, లేదు అంటే ఒక ట్రేడింగుల్లోకెళ్ళిపోవడము, అవును. స్టాక్ మార్కెట్‌ల్లోకెళ్ళిపోవడం, లేకపోతే స్కీములు చూసాం కదండీ! అవునండి. ఈ అవును. రోజుల్లో గ్రీడ్. ఆ స్కీముల్లో పెట్టేస్తే 15% నెలకిచ్చేస్తున్నారు. 20% ఇస్తారు. అవును. 10% నెలకిచ్చేస్తారు అనగానే ఇక వీళ్ళెళ్ళి అందులో పెట్టేయడమే. ఎందుకంటే వీళ్ళందరూ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అంటే వీళ్ళకి యాంబిషన్స్ ఎక్కువ. వెంటనే అసలు ఈ రేపే కోటీశ్వరులయిపోవాలి, సంవత్సరంలోనే కోటీశ్వరులయిపోవాలి అనే వీళ్ళు. సో, ఫైనల్‌గా ఒక 100 మంది తీసుకుంటే ఒక ఇద్దరో, ముగ్గురో అండి సక్సెస్ అవుతారు. కరెక్ట్‌గా. యెస్. ఎందుకంటే ఎందుకు సక్సెస్ అయ్యారంటే వాళ్ళకో స్ట్రాటజీ ఉంది. వాళ్ళకి డిసిప్లిన్ ఉంది. వాళ్ళకి పేషెన్స్ ఉంది. వాళ్ళకి నాలెడ్జ్ ఉంది. ఎవరికైతే ఈ 4, 5 ఈ లక్షణాలుంటాయో హ్మ్. అంటే నాలెడ్జ్, ఇన్వెస్ట్‌మెంట్సు, రిస్క్, రిటర్న్ వీటన్నిటి మీద ఒక నాలెడ్జ్. తర్వాత పేషెన్స్ ఉండాలండి. ఎప్పుడైతే హ్మ్. షార్ట్ టర్మ్‌లో మీరు ఎప్పుడైతే ధనవంతులయిపోదాం అని అనుకుంటారో అదే మీకు పడిపోవడానికి తొలిమెట్టు. తొలిమెట్టు. అచ్చా! రైట్. షార్ట్ టర్మ్‌లో డబ్బులు అవును. సంపాదించేయాలి. షార్ట్ టర్మ్‌లో పెరిగిపోవాలి. సో, మిమ్మల్ని మీలాంటి వాళ్ళ కోసం ఎంతోమంది ఎదుగుతున్నారు వెనక. ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తూ మీలాంటి వాళ్ళ కోసం అవును. బయట చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. వెంటనే ట్యాప్ చేస్తారు అవును. మిమ్మల్ని. అవును. మీకెప్పుడైతే యాటిట్యూడ్ ఉందో అది ఒక టెలిగ్రామ్ యాప్ ద్వారా రావచ్చు, వాట్సాప్ మెసేజ్ ద్వారా రావచ్చు. మిమ్మల్ని లాగేస్తూ ఉన్నారు. సో, అవును. అలా వెళ్ళిపోతున్నారు. సో, ఎవరైతే పేషెన్స్‌గా ఎందుకంటే ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ అనేది ఒక ప్రాసెస్ అండి. ఇట్ కెనాట్ బి డన్ ఇన్ ఓవర్‌నైట్. కరెక్ట్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూడగానే రేపు రిచ్ అయిపోతారా? అవంగా అవ్వవు కదా! సో, ఇక్కడి నుంచి మీరు మొదలు పెడితే ఒక 10 సంవత్సరాలకో, 15 సంవత్సరాలకో కన్సిస్టెంట్‌గా ఒక అవును. డిసిప్లిన్‌గా, ఒక పేషెన్స్‌తో, ఒక స్ట్రాటజీ వేసుకుంటూ వెళ్ళామంటే డెఫినెట్‌లీ అండి. యూ క్యాన్ బికమ్ లైక్ కరోర్‌పతి. కాదు మేడం. ఈ ఈ అద్భుతమైన జ్ఞానాన్ని స్కూల్ కరిక్యులంలో ఎందుకు పెట్టరు మేడం? అదేనండి. అదే మనకెక్కువగా బాగా నాకు కూడా ఎప్పటినుంచో బాధ అంటే వచ్చిందేంటంటే, అసలు ఈ పిల్లలు ఎవరైతే ఈ 10,00,000 వెళ్ళగానే అంటే కాలేజ్ అవ్వగానే ఈ రోజుల్లో ప్లేస్‌మెంట్స్ వచ్చేస్తున్నాయి. అవును. రాగానే వీళ్ళకో 10,00,000 ప్యాకేజ్, 6,00,000 ప్యాకేజ్‌తోనే జాబ్ వచ్చేస్తుంది. కానీ వాళ్ళకేం చేయాలో తెలీదు.
ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు అసలు సబ్జెక్టే చదువుకోలేదు. తెలియదు కదా అసలు. మీరు ఈ బిజినెస్ చేస్తున్న ఐటీ అయినా నాన్ ఐటీ అయినా ఫైనల్ గా చేయాల్సింది ఏంటి? ఈ పనే కదా. అదే కదా. డబ్బును మేనేజ్ చేయకపోతే ఇక మీరు ఏం సంపాదించినా ఏం లాభం మరి ఉంటుంది? నాలెడ్జ్ ఎవరు ఇవ్వాలి మనకి, ఎట్లా సో తెలుసు? దీని వల్ల ఏంటంటే ఇప్పుడు కొంచెం కొంచెం స్టార్ట్ అయిందండి. ఉమ్. సిబిఎస్ఈలో కానీ వీటిల్లో కానీ సో కాలేజెస్లో కొంచెం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము, అసలు బడ్జెటింగ్ అంటే ఏంటి, బ్యాంకింగ్ సిస్టమ్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్లు ఎలా పనిచేస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అసలు డైవర్సిఫికేషన్ అంటే ఏంటి, అసెట్ అలొకేషన్ అంటే ఏంటి, కాంపౌండింగ్ అంటే ఏంటి, ఓకే. టైం వాల్యూ, ఇవన్నీ ఈ ఫైనాన్షియల్ లిటరసీలో ఉండే ఈ కాన్సెప్ట్స్. ఓకే. ఇవి మినిమం కాన్సెప్ట్స్ అండి. ఇప్పుడు రిటర్న్ క్యాలిక్యులేషన్స్ తెలియాలి కదా మీకు. రిటర్న్ క్యాలిక్యులేషన్స్ తెలియకపోతే ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు 7% ఇస్తారు అనగానే మీరు నమ్మేస్తారా? అది మరి టీడీఎస్ కట్ అయిపోయిన తర్వాత మీకు ఎంత పర్సంటేజ్ వస్తుంది? ఆ వాల్యూ మీకు ఎలా తెలిసింది? ఓ ఇది నాకు ఇప్పటికి తెలియదండి బాబుగా. అంతే కదండి. వాళ్ళు 7 అంటే మీరు ఎట్లా నమ్మారు 7% అంటే? వాళ్ళు టీడీఎస్ కట్టిన తర్వాత 5 వస్తుంది మీ చేతికి. 5% అంతే కదా. మీకు ఎప్పుడు టీడీఎస్ ఎంత కట్ అయిందో మీరు చూసుకుంటున్నారా? టీడీఎస్ కట్ అయిన తర్వాత మీకు 5 వస్తుంది, మీరు 7 వస్తుంది మీరు అనుకుంటున్నారు. వాళ్ళు టీడీఎస్ కట్ చేసి మీకు మిగతా అకౌంట్లో వేస్తున్నారు. మరి ఈ చిన్న జ్ఞానం కూడా లేకపోతే అసలు ఎట్లా ముందు వెళ్ళేదా? ఇన్ఫ్లేషన్ అనే కాన్సెప్ట్ తెలియదు, ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ రిటర్న్స్ అంటే తెలియవు. సో ఇలాంటివన్నీ తెలియకే చాలా మంది అసలు మీరు అన్నట్టుగా వీళ్ళు ఈ స్టేజ్ లోనే అంటే మనకి ఎడ్యుకేషన్ స్టేజ్ లోనే ఉంటే ఎంత బాగుంటుంది, ఎంతో బాగుంటుంది. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి ట్రేడింగ్లు చేసి ఇప్పుడు చాలా మంది అండి జెన్జీస్ అందరూ కూడా స్టాక్ మార్కెట్ లోకి వస్తున్నారు, బ్రహ్మాండంగా వస్తున్నారు. చాలా వస్తున్నారు. కానీ ఏం చేస్తున్నారు వీళ్ళు వచ్చి? ట్రేడింగ్లు చేస్తున్నారు. ట్రేడింగ్లు చేసుకొని డబ్బులు పోగొట్టుకొని ఇంట్రాడేలు చేస్తున్నారు. తర్వాత మనకి ఈ కరెన్సీలోని క్రిప్టో కరెన్సీల్లోకి ఇది ఇంకా దారుణం. క్రిప్టో కరెన్సీల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇలా డైవర్ట్ అయిపోతున్నారు. అంటే వాళ్ళకి ఆ కాన్సెప్ట్స్ అర్థం కావట్లేదు. అంటే రిస్క్ ఎంత తీసుకోవాలి, రిస్క్ ని ఎక్కడ ఆపుకోవాలి, ఆ రిస్క్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి, రిస్క్ ని ఎలా మేనేజ్ చేయాలి. ఇప్పుడు బిజినెస్లు కూడా మీరు అందరూ చేస్తున్నారు, మీకు రిస్క్ ఉంటుంది, దాన్ని మేనేజ్ చేసేది కూడా మీ దగ్గర ఉండాలి కదా సార్. మంత్ర ఎక్కడ దాన్ని ఆపాలి అనేది మీకు తెలియాలి. ఎక్కడ ఆపాలో తెలియకపోతే ఏదైనా అసలు చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు మన పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించాల్సిన మొట్టమొదటి ఆర్థిక పాఠం ఏంటి మేడం? గోల్ అనేది సెట్ చేసుకోవడం రావాలి. గోల్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికండి ఇప్పుడు పిల్లలకైనా నేను ఒక గిఫ్ట్ కొనాలి, గిఫ్ట్ కొనుక్కోవాలి, లేకపోతే నేను ఒక నాకు ఇష్టమైంది ఇది సైకిల్ కానీ లేకపోతే ఒక బైక్ కానీ ఇలా ఏదో ఒక గోల్ అనేది సెట్ చేసుకుంటే అదే మిమ్మల్ని దాని వైపు నడిపిస్తూ ఉంటుంది. మనం అందరం ఇట్లా ఏంటంటే ఒక గోల్ సెట్ చేసుకున్నాం అనుకోండి, ఓకే ఇప్పుడు నేను ఈ పర్టికులర్ ఒక సైకిల్ కావాలి, నాకు ఈ పర్టికులర్ స్పోర్ట్స్ సైకిల్ కావాలి, అదొక ₹1,00,000 ఉంది. ఈ ₹1,00,000 నాకు ఒక 2 సంవత్సరంలోనో నాకు కావాలి అంటే నేను ఎవ్రీ మంత్ దాన్ని ఎక్కడి నుంచి నేను నెమ్మదిగా దాన్ని ఎవరైనా డబ్బులు ఇస్తారు, ఇంట్లో వాళ్ళు ఎవరో గిఫ్ట్స్ ఇస్తారు, పెద్దవాళ్ళు ఏదో ఇస్తారు, ఆ డబ్బులన్నీ పక్కన పెట్టుకొని దాంతో కొనుక్కుంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. అంతే ఆ పిల్లలకి నేర్పించాల్సింది అంతే. ఇప్పుడు మనం ఏదో ఇచ్చిన తర్వాత అమ్మ ఇది నెమ్మదిగా నువ్వు రోజు ఇంత ఎవ్రీ మంత్ నువ్వు అక్యుములేట్ చేసుకో, నీకు ఒక 20 నెలలకో 24 నెలలకో నీకు ఇంత అమౌంట్ అవుతుంది, దాంతో నువ్వు అది కొనుక్కుంటే సార్ దాంట్లో వచ్చే ఆనందం ఎంత ఉంటుంది పిల్లలకి. సో వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది.